కేంద్ర విద్యాశాఖలో భారీ కుదుపు సంభవించింది. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రగులుతున్న కాక్రోచ్ ఉద్యమానికి తలొగ్గుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2 పేజీల లేఖ సమర్పించిన ప్రధాన్ ఇక దేశ విద్యార్థుల భవిష్యత్తు రాజకీయ న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన మొదలైనప్పటి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవించాయి, ప్రధాన్ ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది, ఈ అంశాలపై ఓ లుక్కేద్దాం. కాక్రోచ్లు గెలిచారా? ధర్మేంద్ర ప్రధాన్ ఓడిపోయారా? లేక ఈ దేశ ప్రధానమంత్రి రాజీ పడిపోయారా? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పేపర్ లీక్ వంటి అక్రమాల్లో ఓ సరికొత్త అధ్యాయం మొదలైనట్టేనని భావిస్తున్నారు. ప్రధాన్ రాజీనామా చేస్తూ రాసిన లేఖలో అంశాలు కూడా అదే విషయాన్ని సూచిస్తున్నాయి. దేశ యువతనుద్దేశించి రాసిన లేఖలో ప్రధాన్ గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనను ప్రస్తావించారు. ఈ పరిస్థితిని జాతీయ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకుండా చూడాలని, జాతీయ సమైక్యత కోసం విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడం తనకిష్టం లేదని, మన పిల్లలు తమ సమయాన్ని చదువుపైన, కెరీర్ నిర్మాణంపైనే వెచ్చించాలని ప్రధాన్ ఆకాంక్షించారు. రాజీనామా అనేది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదని, భారత యువతే దేశానికి నిజమైన బలమని ప్రధాన్ లేఖలో స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి, తన కేబినెట్ సహచరులకు, మంత్రిత్వ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన విద్యారంగంతో తనకున్న 4 దశాబ్దాల అనుబంధాన్ని ఒక విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, విద్యా సంస్కరణల ప్రచారకర్తగా గుర్తు చేసుకున్నారు. ఈ హోదాలో ఉన్న ఒడిశా ప్రజల కోసం, దేశ యువత కోసం పనిచేస్తూనే ఉంటారని ఆ లేఖలో చెప్పుకున్నారు ప్రధాన్. రాజీనామాలకు ముందు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలివారం మొత్తం నీట్ వివాదం మూలంగానే స్తంభించిపోయింది. ప్రధాన్ రాజీనామా చేయకపోతే నీట్ పేపర్ లీక్పై చర్చకు ముందుకొచ్చేదే లేదని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా, టీఎంసీ ఎంపీలు సాగరిక ఘోష్, మహువా మొయిత్రా, జేఎంఎం ఎంపీ మహువా మాజీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా తదితరులు పార్లమెంట్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై చర్చించాలన్న విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్తో రాజ్యసభ కూడా వాయిదాల పద్ధతిలోకి వెళ్లిపోయింది. రాజీనామాకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక కీలక వ్యాఖ్య చేయడం విశేషం. ప్రధాన్ను కేవలం మరో మంత్రిత్వ శాఖకు మార్చడం ఆమోదయోగ్యం కాదని, ఆయనకు పూర్తిగా తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కూడా ఈ ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు తీసుకుంది అనే ప్రశ్నలు కీలకంగా మారుతోంది. ప్రభుత్వ వర్గాల వాదన ప్రకారం జంతర్ మంతర్ వద్ద కనిపిస్తున్న ఒత్తిడికి తలొగ్గకుండా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే విమర్శకుల వాదన వేరుగా ఉంది. మరోవైపు పార్లమెంట్ వ్యవహారాలు, సభా కార్యకలాపాలు ఒక వారం రోజుల పాటు స్తంభించిపోయాక రాజకీయంగా భరించలేని పరిస్థితి ఏర్పడ్డాకే ఈ నిర్ణయం వచ్చిందని, ఇది ఆలస్యంగా తీసుకున్న రాజీ నిర్ణయం మాత్రమేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. నీట్ యూజీ పేపర్ లీక్తో మొదలైన కాక్రోచ్ ఉద్యమం పార్లమెంట్ స్తంభన దాటి చివరికి కేంద్ర మంత్రి రాజీనామా దాకా చేరడంతో
కాక్రోచ్ గ్రూప్లో విజయోత్సవం కనిపిస్తోంది. రాజీనామా అనేది కేవలం ఓ వ్యక్తి పదవి విరమణ కాదని, విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి, పరీక్షా ప్రక్రియ పారదర్శకతకు సంబంధించిన అనుమానాలకు లోతైన సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చిందని కాక్రోచ్ వర్గం అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం కొత్త విద్యాశాఖ మంత్రిగా ఎవరిని నియమిస్తుంది, నీట్ వ్యవస్థలో ఇంకా ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తారు, పేపర్ లీక్లో దోషుల వ్యవహారం ఎంత త్వరగా కొలిక్కి వస్తుంది అనేది ఇప్పుడు కీలక అంశాలుగా మారుతున్నాయి.